హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే మటన్ గ్రేవీ కర్రీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఏ విధంగా చేశానో ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఇక్కడైతే మటన్ వచ్చేసి అయితే 1/2 kg వరకు అయితే తీసుకున్నాను. మటన్ పీసెస్ అనేవి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకుంటేనే మనకి మటన్ అనేది అయితే ఫాస్ట్గా ఉడికిపోతుందని చెప్పేసి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయాలండి. ఇప్పుడు ఇందులోకి 2 బగారా ఆకులు, ఒక చిన్నది దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, 3-4 మిరియాలను యాడ్ చేయాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసాను. జీలకర్ర కాకపోయినా కానీ ఇందులో షాజీరా వేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అయితే మనం వేసిన ఆనియన్స్ అయితే పూర్తిగా మగ్గి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మంచిగా ఎంత ఫ్రై అయితే మనకి గ్రేవీ అనేది అంత థిక్గా వస్తుందండి. సో చూడండి, ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి అయితే ఒకసారి ఈ విధంగా కలిసేలాగానైతే మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి అయితే మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే నేను చాలా తక్కువ క్వాంటిటీలో మటన్ అయితే తీసుకున్నాను. మీరు 1/2 kg తీసుకున్నా, కేజీ తీసుకున్నా సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూడండి, మటన్ కూడా యాడ్ చేసి అయితే ఒకసారి ఆయిల్ పట్టేలాగానైతే ఈ విధంగా మిక్స్ చేసి అయితే దీనిపై నుంచి అయితే మూత పెట్టుకోవాలండి. సిమ్లోనే ఉడికించుకోవాలి 10 నిమిషాల పాటైనా కానీ మధ్యలో మధ్యలో చెక్ చేసుకుంటూ 10 నిమిషాల పాటైనా ఉడికించాలంటే మనకి మటన్ అనేది అయితే మంచిగా ఉడికిపోతుందండి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నాను కాబట్టి నాకైతే ఎక్కువ ఛాన్స్ అడుగు మాడడానికి లేదండి. మీరు నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నాకు మటన్ అయితే 50% వరకు అయితే ఉడికిపోయినట్టే అండి. సో నేనైతే ఉడికిందా లేదా అని అయితే ఒకసారి ఈ విధంగా కలిపి చెక్ చేసి అయితే మరి ఒకసారి మూత పెట్టుకొని అయితే ఉడికించుకున్నాను. సో చూడండి, మనకి ఇక్కడైతే మటన్ అనేది అయితే కంప్లీట్గా ఉడికిపోయి ఉంటుంది. ఆల్రెడీ కొంచెం మటన్ కూడా ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి అయితే నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. మేము మా ఇంట్లో ఏంటంటే కొంచెం కారం అనేది ఎక్కువనే తింటాం కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేశాను. ఇంత స్పైస్ తినము అన్న వాళ్ళైతే జస్ట్ 1 లేదా 1.5 వేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే మంచిగా దీనిపై నుంచి మూత పెట్టుకొని ఇంకొక 5-6 నిమిషాల పాటైనా ఉడికించుకోవాలండి. సో ఇందులోనైతే ముందు సాల్ట్ అనేది అయితే వేయలేదండి. ముందుగానే సాల్ట్ వేసామంటే మటన్ అంతగా ఉడకదండి. సో మటన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసి అయితే కొంచెం అంతా కొత్తిమీర ఆకును కూడా యాడ్ చేశానండి. ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేశారంటే మన వేడి వేడి మటన్ గ్రేవీ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మటన్ కర్రీ చేస్తే మీరు ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.